రివ్యూ ఆఫ్ దురందర్ ద రివెంజ్. సో ఇది దురందర్ పార్ట్ 1. అది ముందు. సో అది అప్పుడు డిసెంబర్లో రిలీజ్ అయింది పార్ట్ 1. సో ఇప్పుడు ఈరోజు యాక్చువల్లీ రేపు రిలీజు. ఈరోజు డేట్ వచ్చేసి March 18. ఓకే, సో March 19 మూవీ రిలీజు. బట్ ఈరోజు నైట్ ప్రీమియర్స్ అనేది పడ్డాయి. సో అదే ప్రీమియర్స్ నేను ప్రసాద్ ఐమాక్స్ థియేటర్లో మనం చూడడం అనేది జరిగింది. 9:30కి షో. సో 9:30 షో, బట్ ఆడు 9:40 లోపలికి అలౌ చేశాడు. మూవీ స్టార్ట్ అనేది 9:50కి ఏమో అయింది. సో మూవీ రన్ టైం వచ్చేసి మాత్రం 229 నిమిషాల 40 సెకండ్లు. ఐ థింక్ అరౌండ్ 3 hours 44 minutes ఆర్ 3 hours 50 minutes వరకు ఉంది మూవీ. ఒకవేళ మీరు మూవీకి వెళ్తే మాత్రం ఫుల్ తినేసి వెళ్ళండి, మస్తు ఎంజాయ్ చేస్తాం మాత్రం. సో ఇక మూవీ విషయానికి వస్తే మూవీ ఎలా ఉందంటే మాత్రం ఈ ఇయర్లో ఇంకా వచ్చేటి మూవీస్ చాలా ఉన్నాయి, బట్ బెస్ట్ మూవీ ఏ అని తీసుకుంటే మాత్రం ఇది మాత్రం నా బెస్ట్ మూవీ అవుతుంది. అంత బాగుంది మూవీ, నేను చెప్తున్నాను కదా. సో ఇఫ్ ఇన్ కేస్ ఈ మూవీ ఒకవేళ మీరు చూద్దాం అనుకుంటే మాత్రం దీనికంటే పార్ట్ 1 ఉంది. సో అది చూసి ఇది చూడండి, మీకు డెఫినెట్గా మూవీ అనేది చాలా బాగా ఎక్కుతుంది, లైక్ అర్థమవుతుంది. లేదు ఇక అది చూడలేదు, నేను డైరెక్ట్ ఇదే చూస్తా అంటే మాత్రం మీకు అస్సలు అర్థం కాదు. ఓకే, సో కమింగ్ బ్యాక్ టు ద మెయిన్ స్టోరీ. సో మూవీ స్టార్ట్ అయ్యేది మాత్రం లైక్ మనకు దురందర్ పార్ట్ 1 ఎక్కడైతే ఎండ్ అవుతుందో సో ఇది అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఇందులో స్టార్టింగ్ వచ్చేసి లైక్ రణ్వీర్ సింగ్ వాళ్ళ ఫ్యామిలీ అసలు ఏంటి, సో వాళ్ళు ఏ విధంగా ఎఫెక్ట్ అయ్యారు. సో ఎఫెక్ట్ అయిన తర్వాత మళ్ళీ రణ్వీర్ సింగ్ ఈ మిషన్లోకి ఏ విధంగా వచ్చాడు. సో వచ్చిన తర్వాత ఆ యొక్క రెహమాండ్కి చనిపోయిన తర్వాత ఆ యొక్క షేరే బలోచ్గా ఏ విధంగా మారాడు. మళ్ళీ అక్కడ నుంచి కింగ్ ఆఫ్ బలోచ్గా ఏ విధంగా మారాడు. మళ్ళీ అక్కడ నుంచి బాద్షా ఆఫ్ బలోచ్గా ఏ విధంగా మారాడు. సో మారిన తర్వాత మళ్ళీ అతను స్పై అని తెలిసిన తర్వాత మళ్ళీ ఏం జరిగింది, ఎటువంటి సర్కమ్స్టాన్స్ లైక్ ఉంటారు కదా సర్కమ్స్టాన్సెస్, లైక్ ఎటువంటి పరిస్థితుల్లో అనేది ఫేస్ చేయడం జరిగింది. మరి దాని నుంచి బయటకు వచ్చాడా రాలేదని మాత్రం క్లియర్ కట్ నేను చెప్తున్నాను, క్లియర్ కట్గా మీకు ఎక్కడ అసలు అరే ఈ డీటెయిల్ అసలు ఏ విధంగా మర్చిపోయాడు, అసలు ఏం క్లమ్జీగా ఉంది అని చెప్పేసి మీకు ఎక్కడ అనిపించదు. ఇది మాత్రం ప్రామిస్గా చెప్తున్నా, క్లియర్ కట్గా మీకు అర్థమైపోతుంది. ఓకే, స్టెప్ బై స్టెప్ దురందర్ 1లో ఏ విధంగా అయితే వాడు చాప్టర్ వైజ్గా చెప్తూ ఉంటాడో సేమ్ టు సేమ్ ఇందులో కూడా అదే విధంగా ఉంటుంది. బట్ బ్రూటల్ సీన్స్ కొన్ని ఉంటాయి, ఎందుకంటే ఇది ముందే రేటెడ్ మూవీ. ఓకే, సో ఇఫ్ ఇన్ కేస్ మీరు మీ ఫ్యామిలీ తోటి మాత్రం వెళ్తే మాత్రం చూసుకోండి, చిన్న పిల్లల్ని మాత్రం కొద్దిగా చూసి తీసుకెళ్ళండి. ఎందుకంటే తీసుకెళ్ళకండి అసలుకి అబోవ్ 18 ఉన్న వాళ్ళు మాత్రమే చూడండి. కొన్ని సీన్స్ అయితే బ్రూటల్గా ఉంటాయి, బ్రూటల్ అంటే మరీ బ్రూటల్గా ఉంటాయి. ఓకే, ఇక తెలుగులో అయితే చూడలే నేను మూవీ, హిందీలోనే చూసా. కొన్ని వర్డ్స్ కస్ వర్డ్స్ అయితే ఇక అది ఒక్కొక్క రేంజ్లో ఉన్నాయి వర్డ్స్. హిందీ అర్థమైన వాళ్ళకి మాత్రం ఇక అది ఒక రేంజ్లో ఉన్నాయి. యాక్టింగ్ వైజ్ మాత్రం రణ్వీర్ సింగ్ చింపేశాడు యాక్టింగ్. రణ్వీర్ సింగ్ అనే కాదు, రణ్వీర్ సింగ్ కావచ్చు, సంజయ్ దత్ కావచ్చు, అర్జున్ రాంపాల్ కావచ్చు, ఇంకా వేరే క్యారెక్టర్స్ ఉన్నారు, లైక్ మాధవన్ కావచ్చు. మీకు యాక్టింగ్ మాత్రం అసలు మూవీ కామెడీ పార్ట్ మీకు ఎక్కడ దొరకదు, మొత్తం సీరియస్ నోట్లో నడుస్తుంది. ఓకే, మొత్తం సీరియస్ మీదనే నడుస్తుంది మూవీ. ఈవెంట్స్ ట్రూ ఈవెంట్స్ లైక్ అరౌండ్ 2004-05 నుంచి మనకు రీసెంట్ 2015-16 వరకు లైక్ జరిగిన ఈవెంట్స్ మీద కూడా మీకు మూవీ అనేది చూపిస్తారు, అందులో అవి కూడా షో అవుతాయి. ఓకే, సో కమింగ్ టు రైటర్, డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ కూడా ఐ థింక్ ఆదిత్య ధర్, నీకు మాత్రం హ్యాట్స్ ఆఫ్ బై చెప్తున్నా కదా. నువ్వు ఇంత పెద్ద సినిమాని లైక్ ఒకటేసారి ఏ విధంగా షూట్ చేస్తావు, నీకు షూట్ చేయడానికి ఎన్ని డేస్ పట్టిందో ఐ డోంట్ నో, నాకు తెలియదు. కానీ 2 మూవీస్ని నువ్వు ఒకటేసారి లైక్ పార్ట్ 1 పార్ట్ 2గా తీసావు కాబట్టి రెండింటిని ఒకటేసారి నువ్వు షూట్ చేయడం చాలా మంచి పని అయింది. ఎందుకంటే దాన్ని ఒకసారి చూసి మళ్ళీ దీన్ని షూట్ చేయడం అంటే మాత్రం చాలా ఇబ్బంది అవుతుంది. బట్ ఇది షూట్ చేసి మాత్రం చాలా మంచి పని అయింది. సో చాలా లైక్ గుడ్ జాబ్. ప్రొడక్షన్ వాల్యూస్ కావచ్చు, బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఎడిటింగ్, ఎస్పెషల్ ఎడిటింగ్. మీకు ఇంటర్వెల్ బ్యాంగ్ ఉంటుంది బై, ఇంటర్వెల్ దగ్గర అసలు అక్కడ ఇంటర్వెల్ వస్తుంది మీరు అస్సలు ఎక్స్పెక్ట్ చేయరు బై, అక్కడ అది ఇంటర్వెల్ పెడతాడు. లిటరల్లీ చెప్తున్నాను కదా, అక్కడ ఇంటర్వెల్ పెడతాడు. నేను షాక్ అయిపోయినా. సో దాని తర్వాత లైక్ నెక్స్ట్ ఏం జరుగుతుంది క్యూరియాసిటీ అనేది మీకు బిల్డ్ అవుతూనే ఉంటుంది. లైక్ సెకండ్ హాఫ్ మాత్రం మూవీ అనేది ఎక్కడ డౌన్ అవ్వదు, ఎక్కుతూనే ఉంటుంది. ఇంకా కొన్ని ట్విస్టులు ఉంటాయి భయ్య, నిజంగా ఆ ట్విస్టులు చూస్తే మాత్రం షాక్ అవుతాం. ఇప్పుడు నేను ఆ ట్విస్టులు ఏంటి అని చెప్పేసి నేను మాత్రం ఇక్కడ రివీల్ చేయలేను. బట్ కొన్ని ఉంటాయి అయితే ట్విస్టులు అసలుకి మీరు నిజంగా చెప్తున్నాను కదా, లిటరల్ చూడండి. ఫస్ట్ మూవీ అయితే మీరు చూడండి, పీక్ సినిమా నాకు చాలా బాగా ఎక్కింది.
ఒకవేళ మీరు చూడలేదంటే మాత్రం డెఫినెట్గా టికెట్స్ బుక్ చేసుకుని మూవీ అనేది చూడండి. ఓకేనా? సో ఇది మూవీ మీద నా రివ్యూ, నా ఒపీనియన్. ఒకవేళ మీరు చూసేసి ఉంటే ఎట్లా ఉందో మీ కామెంట్ మీరు చెప్పండి. ఓకే, చూడలేదంటే మాత్రం డెఫినెట్గా చూడండి. ఓకే, సో అప్పటి వరకు నా ఛానల్ కానీ నా కంటెంట్ కానీ వస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో అప్పటి వరకు ఉంటా. దిస్ ఇస్ విక్రమ్ రాథోడ్ సైనింగ్ ఆఫ్.